హై గైస్, ఈ చంద్ర ట్రైన్ బ్లాగర్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది SM82 టు మాల్టా టౌన్ వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది ట్రైన్ నెంబర్ వచ్చి 13433. ఇది SMVT బెంగళూరు రైల్వే స్టేషన్ అది కూడా వస్తుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇది బెంగళూరు నుంచి విజయవాడ నుంచి చేసిన జర్నీ, చిన్న జర్నీ. ఇది బెంగళూరులో వచ్చి మధ్యాహ్నం 1:50కి ఉంటుంది. విజయవాడ చేరుకునే వాళ్ళకి 1:40 అవుతుంది. ట్రావెల్ టైం వచ్చి SMVT బెంగళూరు టు 11:50 పట్టింది విజయవాడకి. దీంట్లో ఒక అడ్వాంటేజ్ అంటే 8 జనరల్ కోచ్లు ఉంటాయి, స్లీపర్ కోచ్లు ఏమో 12 ఉంటాయి. అసలు దీంట్లో AC కోచ్లే ఉండవు, స్లీపర్ కోచ్లు జనరల్ కోచ్లే ఉంటాయి. ఇది జనరల్ ప్రయాణించే వాళ్ళకి చాలా వెసులుబాటు ఉంటుంది, ఖాళీలు ఉంటాయి ఫుల్గా. 8 కోచ్లు కాబట్టి. ఇది VAP5 లోకోమోటివ్. ఇది 2 ఉంటాయి, ముందు ఒకటి వెనకాల ఒకటి, పుష్పుల్ టైపు. బెంగళూరు టు విజయవాడ, SMVT బెంగళూరు టు విజయవాడ డిస్టెన్స్ వచ్చి 721 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ ప్రైస్ చెప్తాను చూడండి. SMVT బెంగళూరు టు విజయవాడ జనరల్ టికెట్ వచ్చి 220 రూపీస్, చాలా చీపు. స్లీపర్ క్లాస్ వచ్చి 445. స్లీపర్ జనరలే ఉంటుంది, ఇంకా ఏసీ ఏమి ఉండవు దీనికి. ఇది సాధారణ ప్రజల కోసం ఇది డిజైన్ చేశారు ఈ ట్రైన్ని. పుష్పుల్ మోడ్లో రన్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 13433. ఇది SMVT బెంగళూరు టు మాల్టా టౌన్ వెళ్ళేది. స్టాపులు చెప్తానండి. SMVT బెంగళూరు టు మన ఆంధ్రప్రదేశ్లో ఆగే స్టాపులు చెప్తాను. మెయిన్ స్టాప్లో బెంగళూరులో 1:50కి, జోలార్పేటలో 4:30కి, కాట్పడి జంక్షన్ 5:50, రేణుగుంట 7:55, గూడూరు 9:33, నెల్లూరు 10:04, ఒంగోలు 11:19, చీరాల 12:04, తెనాలి 1:04, విజయవాడ 1:40, ఏలూరు 2:49, రాజమండ్రి 4:18, సామర్లకోట జంక్షన్ 5:04 మార్నింగ్, తుని 5:59, విశాఖపట్నం 10:30, విజయనగరం జంక్షన్ 12, శ్రీకాకుళం రోడ్ 1. ఇవన్నీ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆగే స్టాపులు. మొత్తం 14 స్టాపులు ఉన్నాయి. చూడండి, వెళ్తుంది. రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇది. బెంగళూరు టు మాల్టా టౌన్, మళ్ళీ మాల్టా టౌన్ టు బెంగళూరు. ఇది దీంట్లో వచ్చిన ఏంటంటే జర్క్ ఫ్రీ ఉంటుంది, అంటే CBS కపులింగ్ ఉండదు, సెంట్రల్ బఫర్ కపుల్ ఉండదు, పర్మనెంట్ కపులర్ ఉంటుంది దీంట్లో. దీనివల్ల మన ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జర్క్ రాదు, ముందుకెలా మూవ్ అవుతున్నట్టు. అదే నార్మల్ LHP అనుకో, ముందు బండి ఇంజిన్ పుల్ చేయగానే ముందుకు అలా గుద్దుతుంది, జర్క్ వస్తుంది. అసలు దీంట్లో జర్కే ఉండదు, అదొక స్పెషాలిటీ. ఇది ఇంకోటి అంటే పుష్పుల్ మోడ్లో రన్ అవుతుంది. ముందు ఒక VAP5 లోకోమోటివ్, అది వెనకాల ఒక VAP5 లోకోమోటివ్ ఉంటే పుష్పుల్ రేక్లో మూవ్ అవుతుంది. యాక్సిలరేషన్ డీయాక్సిలరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్ పికప్ అయిపోతాడు. డీయాక్సిలరేషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే డ్యూల్ ఇంజిన్ ఉంది కాబట్టి. ఇది చూడండి, ఎక్కేసా ఊరు ఆగండ్రా బాబు, పడిపోయేటట్టున్నారు. ఊరు పడిపోయాడు, జస్ట్ కింద పడిపోయాడు ట్రైన్ కింద. ఆగిన తర్వాత ఎక్కచ్చుగా. బోల్డ్ 8 జనరల్ ఉన్నాయి, బోల్డ్ ఖాళీ. ఇది ఫోన్ ఛార్జింగ్ పెట్టే సాకెట్. ఇదిగోండి, ఫోన్ పక్కన పెట్టుకోవడానికి వచ్చిన ఇలాంటిది ఇచ్చాడు. ఇది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి 2 ఉన్నాయి. ఇది సైడ్ అప్పర్, ఇది ఇటు ఒకటి ఉంటుంది, అటు ఒకటి ఉంటుంది. ఇదిగోండి వ్యూ, లోపల వ్యూలో ఉంటుంది. ప్రతి లోయర్కి, అప్పర్కి, మిడిల్కి, సైడ్కి అన్నిటికి పవర్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి ఇలా ఉంటుంది వ్యూ. మూవ్ అవుతున్న ట్రైన్. ఇది మొత్తం ఇంటీరియర్. పైన 3 ఫ్యాన్లు ఉంటాయి. ఈ ట్రైన్లో AC కోచ్లు ఏమి ఉండవు. 8 జనరల్ క్లాసులు ఉంటాయి, 12 స్లీపర్ క్లాసులు ఉంటాయి. చూడండి, ఇది వాష్ బేసిన్. ఇది కాలుతో ప్రెస్ చేయాలి, కింద ఉంటుంది పడిన వాటర్ వస్తుంది. ఫుట్ ఆపరేటర్ ట్యాప్ ఇది లేటెస్ట్గా పెట్టారు. ఇదిగోండి బయట వ్యూ. ఇది
చూడండి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎలా ఉందో బయట నుంచి. ఇండియన్ రైల్వేస్ అని రాసింది. ఇది స్లీపర్ క్లాస్. జోలార్పేట ఆగిన దగ్గర తీసాను. ఇది మామూలుగా బయట నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది అసలైన వ్యూ. దీంట్లో ఇది లోపల, ఇది డోరు. ఇది జోలార్పేట జంక్షన్ ఆగిన దగ్గర మామూలు తీసాను బయట. ఇది జోలార్పేట రైల్వే స్టేషన్. ఇది మన ట్రైన్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. విజయవాడ ఎంటర్ అయిపోతుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది చిన్న జర్నీ, జస్ట్ మామూలు నార్మల్ తీసాను, ఫుల్ జర్నీ కాదు. అవుట్ సైడ్ ఇంటీరియర్ కలిపి తీసాను. విజయవాడలోకి ఎంటర్ అయిపోతుంది. విజయవాడ చేరుకునేలోకే 1:40 అవుతుంది, కానీ లేట్ అయింది, గంట లేట్ అయింది. ఇదిగోండి విజయవాడ జంక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రాయండి, చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.